మహర్షి వాల్మీకి సందేహాన్ని తీర్చడం కోసమే నారద మహర్షి అక్కడికి విచ్చేశారు. మహర్షి ప్రశ్న విని నీలాకాశంలో పండు వెన్నెల పరుచుకున్నంత హాయిగా ఒక చిరునవ్వు వెలయించారు మహర్షి. అవును, ఆ మహాపురుషుడి గురించి ఆలోచించగానే ఎవరి హృదయం వికసించదు? రమయతి ఇతి రామ. రాముడి గురించిన తలుపు రాగానే హృదయ కవాటాలు భేదించుకొని ఆనందం బహిర్గతమవుతుంది. తాను బ్రహ్మగారి వద్ద నుండి తెలుసుకున్న విషయాన్ని వాల్మీకి మహర్షికి విశదపరుస్తున్నారు విశ్వసంచారి. ఓ మహర్షి, నీవు అడిగిన గుణములతో కూడిన ఒకే ఒక మహాపురుషుని గురించి నీకు తెలియజేస్తాను. సావధాన చిత్తంతో వినవయ్యా. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశ ప్రభువులలో రాముడు అనే పేరు గల మహాపురుషుడున్నాడని జనులంతా విని ఉన్నారు. ఆయన కాంతివంతము శక్తివంతము అయిన శరీరం కలిగి అన్ని ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్నవాడు. ఆయన బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సర్వశాస్త్ర పాండిత్యము మహదైశ్వర్యము గలవాడు. ఆయన రూపం చూడ చక్కనిది, మనోహరమైనటువంటిది. ఏ శరీర భాగం ఎంత ఉండాలో అంత కొలిచినట్టుగా సృష్టించాడు ఆ బ్రహ్మ. ఉన్నతమైన మోపులు, ఎంత పెద్ద విల్లునైనా మోయగల మోపులవి, బాగా బలిసి మోకాళ్ల వరకు వ్రేలాడే బాహువులు, శంఖం వంటి కంఠము, ఎత్తైన చెక్కిళ్ళు, విశాలము కఠినము అయిన వక్షస్థలము, సర్వలక్షణ శోభితమైన శిరస్సు, చూడగానే ఆకర్షించి చూపులు కట్టి పడవేయగల మనోహర సుందర రూపం. ఆయన అరిందముడు, అంతర్గత శత్రువులను బాహ్య శత్రువులను మర్దించినవాడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఇవి అంతర్గత శత్రువులు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. సమస్త ప్రాణికోటిని కాపాడుతూ ధర్మాన్ని పరిరక్షించేవాడాయన. వేదాంగ రహస్యములు ధనుర్వేదము ఆయనకు కరతలామలకము. తల్లి కౌసల్య ఆనందాన్ని పెంపొందించేవాడు. సముద్రమంత గాంభీర్యము కలవాడు, హిమాలయాలంత ధైర్యము కలవాడు. లోకంలోని నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రాన్ని చేరడానికి ఆరాటపడుతూ పరుగులు పెడుతుంటాయో, అదేవిధంగా లోకంలోని సమస్త ముని సంఘాలు, జానపదులు, నాగరికులు, సమస్త ప్రాణికోటి ఆ మనోహర సౌందర్యమూర్తిని కనులారా దర్శించి తరించాలని ఆయన ఉన్న చోటికి ఉరుకులు పరుగుల మీద వెడుతుంటారు. ఆయనే శ్రీరాముడు. రామకథ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలు అందుకొని ఆకాశ మార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి. వాల్మీకి మౌని హృదయం అవధులు లేని ఆనందంతో పొంగి పొర్లిపోయింది. అవును, అతడే ఆనందము, అతడే పరబ్రహ్మము, ఆనందమే పరబ్రహ్మము. ఆ రామబ్రహ్మము గూర్చి విన్న ఎవరి మనసు మాత్రమూ ఆనందంతో నిండిపోదు? ఆనందస్వరూపుడు గదా ఆయన. శిష్యులతో కలిసి ప్రాతః సంధ్యావందనమాచరించడానికి తమసా నదీ తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి. ఆ నదీ తీరం మనోహరంగా ఉన్నది. సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు, వాటి మీద స్థిర నివాసం ఏర్పరచుకున్న రకరకాల పక్షిజాతులు, అవి చేసే కిలకిల రావాలు, కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం. ప్రకృతికాంత ఎన్నో హొయలు ఒలకబోస్తున్నదక్కడ. నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నదీ ప్రవాహం. తమస ఎలా ఉన్నదంటే, అకర్దమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథా. ఒక మంచివాడి మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఏ కల్మషము లేకుండా ఎలా ఉంటుందో, అలాగే ఏమాత్రమూ బురద లేకుండా నిర్మల మనోహరంగా ఉన్నవి తమసా జలాలు. అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆ ప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకున్నారు మహర్షి. అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారు ఆయన. ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి. సరస సల్లాపాలలో మునిగి తేలుతున్నాయి అవి. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో రివ్వున ఒక బాణం వచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది. అంతే, అప్పటిదాకా ఉన్న వాటి ఆనందం క్షణాల్లో మటుమాయమైపోయింది. మగపక్షి రక్తపు మడుగులో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది.
మగని శరీరం చుట్టూ తిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి. ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది. చుట్టూ చూశారాయన. ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదో సాధించిన వానిలా విజయగర్వంతో వస్తూ కనపడ్డాడు. అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ప్రతి సమయంలో ఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నీవు శాశ్వతమైన అప్రతిష్ట మూటగట్టుకున్నావు. అప్రయత్నంగా తన నోటి నుంచి వెలువడిన ఆ పదముల కూర్పునకు మహర్షి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ కూర్పును ఒక్కసారి పరిశీలించారు. అవి 4 పాదములతో కూర్చబడి ఉన్నాయి. వీణపై కూర్చి నృత్య గీత వాద్యాదులతో పాడటానికి ఒక క్రమ పద్ధతిలో లయబద్ధంగా కూడా ఉన్నాయవి. ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి. ఆయన అలా వేదనలో ఉండగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవునకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదుల సగి ఒక ఆసనముపై ఆయనను కూర్చుండబెట్టి వినయంగా ఆయన చెంతున మహర్షి నిలుచున్నారు. ఈ పనులన్నీ చేస్తున్నా కూడా ఆయన మనస్సులో క్రౌంచ పక్షులను బోయవాడు కొట్టిన ఉదంతం, తాను పలికిన పలుకులు మెదులుతూ ఉన్నాయి. అన్యమనస్కంగా ఉన్నారు మహర్షి. ఆయన అవస్థ గమనించిన విరించి చిరునవ్వు నవ్వుతూ, మహర్షి, నీ నోటి నుండి వెలువడినది శ్లోకమే, సందేహం లేదు. అది నా ఇచ్ఛ వలనే నీ నోటి నుంచి వెలువడినది. ఆ శ్లోకం ఉన్న రీతిలోనే నీవు రామకథను రచించవయ్యా అని చెప్తున్నారు చతుర్ముఖుడు.